డబ్బులో ఏమీ లేదని చాలామంది చెప్తుంటారు. కానీ దేవుడికి కూడా డబ్బు అవసరం ఉండిద్ది. ఒక దేవాలయాల్లో ధూప నైవేద్యాలు నిర్వహించాలన్నా, అక్కడున్న పూజారికి డబ్బులివ్వాలన్నా, అక్కడ మంగళ వాయిద్యకారులకు డబ్బులివ్వాలన్నా, కనీసం ఊడ్చేటువంటి ఆయాలు వాళ్ళకి డబ్బులు కావాలన్నా, అక్కడ కొన్ని పేమెంట్ జరగాల్సి ఉంటది. కాబట్టి అప్పుడు దేవుడికి కూడా మనం గనక డబ్బులు గనక ఆదాయం లేకపోయినట్లయితే, అది నిర్వహణ కూడా కష్టమైపోయి, ఒక్కోసారి ఆ దేవాలయం కూడా పాడుపడే అవకాశం ఉంది. అందుకనే పూర్వకాలం రాజులు దేవాలయం కట్టినప్పుడు, ఆ దేవాలయం యొక్క ధూపదీప నైవేద్యాల నిర్వహణ కోసం కొన్ని పొలాలు, ఆస్తులు, బంగారాలు ఉంచేవాళ్ళు. ఆ దేవాలయ నిర్వహణ కోసం. అంటే దేవుడు ఒక్కడే ఉంటే సరిపోదు. అక్కడ ప్రజల ఆదరణ ఉండాలన్నా, అక్కడ కార్యక్రమాలు సక్రమంగా జరగాలన్నా, ఆ టెంపుల్‌కి, ఆ దేవుడికి ఖచ్చితంగా డబ్బు ఉండాలి. అలాంటి దేవుడికి అవసరమైన డబ్బు మనిషికి ఎంత అవసరమైద్ది? నీ గౌరవం దక్కాలన్నా, మర్యాద దక్కాలన్నా ఖచ్చితంగా మన దగ్గర డబ్బులుండాలి. నువ్వు బంధాలు నిలబెట్టుకోవాలన్నా, బంధుత్వాలు పెంచుకోవాలన్నా డబ్బు లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ అలా చెప్పే ఫిలాసఫర్సు ఒక 10% ఉండొచ్చేమో కానీ 90% మందికి మాత్రం డబ్బు అవసరం అనేది ఖచ్చితంగా ఉండేది. డబ్బు అన్ని అవసరాలు తీర్చలేదని కొంతమంది చెబుతుంటారు. ఆఫ్‌కోర్స్ 10% అవసరాలు తీర్చదేమో కానీ 90% అవసరాలను తీర్చిద్ది. ఏదైనా మనం మెజారిటీ ఉన్నదానికే ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి 90% అవసరాలు తీర్చే డబ్బు ప్రతి మనిషి జీవితంలోనూ ఎంతో అవసరం. దాన్ని గౌరవించాలి, సంపాదించాలి, నిలబెట్టుకోవాలి. ఇది ప్రకృతి, నేచర్ యొక్క ధర్మం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా. కాబట్టి డబ్బుని గౌరవించండి, సంపాదించండి. దాని ద్వారా మంచి మర్యాదని, గౌరవాన్ని, అవసరాలని తీర్చుకోండి.